శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కన్యారాశి వారికి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా బుధుడు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అటు రాశ్యాధిపతిగా సంచరించడం వల్ల స్వయం కృషితో తన యొక్క తెలివితేటలతో ధన సంపాదన పెరుగుతుంది. ఎక్కువగా బుధుడు విద్యా సంబంధించిన విషయాల వారికి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అయితే ధనంలో రొటేషను ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఒక మోసం వల్ల, ఏదైనా ఒక నష్టపోవడం వల్ల, అనుకున్న సమయానికి ఇతరుల ధనం మనకి ఇవ్వకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా మీరు ఈ నెలంతా కూడా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏదైనా వ్యవహారం చేసినప్పుడు క్యాష్ అండ్ క్యారీ లాగా చేయాలి తప్ప, తర్వాత ధనం ఇస్తానన్న విషయంలో ఏదైనా వ్యాపార లావాదేవీలు చేసినా, ఒక పని చేపట్టి మీరు పూర్తి చేసిన సమయానికి ధనం రాక ఇబ్బంది పడవలసి ఉంటుంది. అంటే పని మాత్రం సజావుగా సాగుతుంది, ఇబ్బంది అయితే లేదు. దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా ఎక్కువగా తిరగవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క కొత్త ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ముఖ్యంగా కొత్త ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడడం వల్ల వాళ్ళతో, అంటే సాధారణంగా మీరు ఏ విధంగా చాలా ఈజీగా ఎంటర్టైన్మెంట్గా సరదాగా ఉంటారో అటువంటి వ్యక్తులే మీకు పరిచయం అవడం వల్ల మీకు వారితో సమానంగా ఇద్దరి యొక్క స్వభావాలు కలడం వల్ల చాలా వరకు ఆనందంగానే ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది. మరి కొంతమందికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు, కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే ఉన్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా ఏర్పడడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ నెలంతా కూడా మీకు ఈ బుధుడు చాలా అనుకూలంగా ఉండడం వల్ల హ్యాపీగానే ఉంటుంది. అలాగే మనకి జూలై 16 తర్వాత 11వ స్థానంలోకి మరొక గ్రహం వచ్చి చేరుతుంది, అదే రవి. దానివల్ల ఏమైందంటే మీకు బుధాదిత్య యోగం అన్నది ఏర్పడడం జరిగింది. ఇది మీలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. విద్యార్థులకి స్కాలర్షిప్ వస్తుంది, అనుకున్న సీట్లో ప్రవేశం వస్తుంది. అలాగే పై అధికారుల నుంచి కానీ, లేదంటే మీ యొక్క గురువుల దగ్గర నుంచి కానీ తగు విధమైన ప్రోత్సాహం రావడం వల్ల చాలా వరకు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ కన్యారాశిలో ఈ చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఈ సినిమా టీవీ ఇండస్ట్రీలో పార్ట్ టైం చేసుకునే ఉద్యోగస్తులు, క్రీడాకారులు, ఈ ఎంటర్టైన్మెంట్ విభాగం వల్ల, అంటే మొత్తం 24 శాఖల్లో చిన్న చిన్న శాఖలంతా కూడా ఈ కన్యారాశిలోనే ఉంటారు. వారికి ఈ సమయంలో మాత్రం కొంతవరకు వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. అంటే ఒక బోనస్ లాగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు ఒక అదనపు ఆదాయం వస్తుంది. ఏదైనా ప్రభుత్వ పథకం కూడా మీకు రావడం వల్ల కొంతవరకు ఫైనాన్స్ పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ కన్యారాశి వారు ధనం ఉన్నా లేకపోయినా, ఆదాయం రెగ్యులర్గా ఉన్నా లేకపోయినా, ఏదో కొంత ఉన్నంతలోనే బయట వారికి కష్టాలు తెలియకుండా సుఖంగా ఉన్నట్టే వారి జీవితం సాగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో కొంత బెటర్ రావడం జరుగుతుంది. మొత్తం మీద ఇది ఓకే. దాని తర్వాత 12వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది చాలా వరకు తృతీయాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే, స్నేహితుల వల్ల అయితేనే, బంధువుల వల్ల అయితేనే నష్టపోయే అవకాశం ఉన్నది. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే కేతు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల చేతిలో మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తానో, లేదంటే ఒక మంచి అవకాశం మీకు వస్తుందనో ముందుగా మాయమాటలు చెప్పి మీతో ముందుగా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టించి తర్వాత కనబడకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రలోభాలకు ఏమీ లొంగకుండా ఏదైనా క్యాష్ అండ్ క్యారీ లాగా ముందు పని అయిన తర్వాతే డబ్బులు వాళ్ళకి ఏదైనా బహుమతో లంచమో ఇవ్వాలి తప్ప, ముందుగానే మీరు ప్రలోభాలకు లొంగి ఒకసారి కమిట్ అయ్యారంటే మాత్రం ఇది తరచుగా మీకు అదే రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఏంటంటే ఒకసారి ఖర్చు పెట్టాం కదా ఇంకా పోకుండా దాన్ని ఖర్చు పెట్టడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది విషయంలో ఏదైనా పూజల పేరుతోనో, ఈ ఉంగరాలోనో, రత్నాలనో ఆ పేరుతో కూడా కొంతవరకు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా మీకు ఏంటంటే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉన్నత ఉద్యోగం కానీ, విదేశ అవకాశం కానీ రావడం జరుగుతుంటుంది. కుటుంబ ఆదాయం పెరగడం వల్ల
వ్యక్తిగతంగా మీకు కూడా కొంతవరకు ఫైనాన్స్ బర్డెన్ తగ్గడం వల్ల చాలా వరకు మీరు కూడా ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రాలు దర్శించామని మీ ఆలోచన కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువుల్ని కలుసుకోవాలని మీ కోరిక కానీ తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి అటు ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల సమయానికి అదృష్టం కలిసి వస్తుంది. రాష్ట్రాధిపతి దశమాధిపతి లాభస్థానంలో ఉండడం వృత్తిపరంగాను వ్యక్తిగత సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఏదైనా శుభగ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రాశిని వీక్షించడం వల్ల ప్రతి ప్రయత్నం కూడా చివరి నిమిషం దాకా చాలా టెన్షన్ పెడుతూ ఆలస్యం అవడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా ఓర్పుగా సహనంగా వెయిట్ చేయవలసి ఉంటుంది. చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా దాన్ని అధిగమిస్తూ ఓర్పుతో ముందుకెళ్తే అనుకున్న ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అయితే మీరు మీ పనులు పూర్తిగా అవ్వాలంటే ఈ నెలలో మీరు 11వ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామ పారాయణ కానీ, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించడం కానీ, విఘ్నేశ్వరుని కానీ దర్శించి విధి విధానంగా గరికతో కానీ తులసి దళాలతో కానీ స్వామిని అర్పించి నిరంతరం ఈ గోవిందనామ స్మరణ చేయడం వల్ల కూడా ఈ కన్యా రాశి వారికి అనుకున్న ఫలితాలు తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించాల్సి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు.
కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి, తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మన్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.